కలవకుర్తి బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో విద్యార్థులకు వంటిపై వాతలు వచ్చే వరకు కొట్టిన సంఘటన జరిగింది. క్లాస్ రూమ్ లో విద్యార్థులు నవ్వుతున్నారని ఆ ఉపాధ్యాయుడు ఆగ్రహానికి లోనయ్యాడు. విచక్షణ రహితంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని చితకబాదిన సంఘటన కలవకుర్తి బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. దాదాపుగా క్లాస్ రూమ్ లో అందరినీ కర్రలతో చితకబాదడంతో విద్యార్థులకు వాతలు రావడం జరిగిందని వెంకటేష్ అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులకు ఎటువంటి సబ్జెక్టు బోధించేవాడు కాదని, అయినా విద్యార్థుల పట్ల ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడంలో గురుకుల పాఠశాల సింపతిపై చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు శివరామకృష్ణ. నేను ఎంజే బాయ్స్ కలవకుర్తిలో చదువుతున్నాను. నేను 9వ తరగతి ఏ విభాగం చదువుతున్నాను. సార్ మాకు నిన్న బయాలజీ ఎగ్జామ్ పెట్టిండు, అంటే క్వశ్చన్ పేపర్ రాపించిండు. ఆ తర్వాత సారు క్రమశిక్షణతో లైన్గా వెళ్ళమన్నాడు. మేము సార్ చెప్పినట్టునే పోయినాము. అక్కడ కొద్దిగా ఎగ్జామ్ వాళ్ళకి దగ్గరలో పోతున్నాడు, కొద్దిగా గ్రూప్గా మెయింటైన్ చేసినాము. అప్పుడు సార్ స్లోగా పోతుంటే సార్ ఉండి, అరే మీరేం పెళ్ళ కొడుకు లేరు, అంత స్లోగా వస్తున్నారు, పెళ్ళి పిల్లల్ని పిలుచుకురావాలా అన్నాడు. దానికి బ్యాక్ ఉన్న 3 మెంబర్స్ నవ్విండ్రు. దాన్ని సార్ ఏదోలా ఊహించుకొని అందరం క్రమశిక్షణతో లైన్గా కూర్చున్నప్పుడు 2-3 చేతుడు కొట్టిండు. ఆ తర్వాత చేయి నొప్పులు వేస్తుందని కాంగా చెట్టు బర్రె తీసుకొచ్చి కొట్టిండు. ఆ తర్వాత మేము క్లాస్లోకి వచ్చినాక చూసుకుంటూ ఒక్కొక్కరికి వాతలు వాసినాయి. అప్పుడు మా హౌస్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. మా హౌస్ మాస్టర్ పోయి ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చింది. ప్రిన్సిపాల్ మేడం కూడా సార్ని తిట్టింది, కొద్దిగా అట్లా కొట్టాకండి సార్, ఏమైనా ఇష్యూస్ అవుతాయని చెప్పింది. పిల్లల్ని నిన్న కొట్టారు ఎగ్జామ్ జరుగుతుంటే, డిసిప్లిన్ అని పిల్లలు మాట వినకుండా ఉన్నారు సార్. సో సార్ దెబ్బలు పడ్డాయి సార్ పిల్లల మీద. దానివల్ల మా దృష్టికి వచ్చినందుకు సార్ని టర్మినేట్ చేసేసాం కూడా సార్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఉద్దేశము అసలైతే రెగ్యులర్గా ఎవరిని కొట్టరు సార్. మరి నిన్న ఏ ఆలోచనలు ఉన్నారో తెలియదు. ఆయన ఎందుకు ఆ చర్య తీసుకోవాల్సి వచ్చిందో నాకు అది అర్థం కాలేదు సార్, ఎందుకు చేయాల్సి వచ్చిందో. కాబట్టి మేము మా హైయర్ అఫీషియల్కి చెప్పి ఇమీడియట్గా సార్ని క్యాంపస్లో నుండి తీసేసాం సార్. ఈజ్ నో మోర్ వర్కింగ్ యాజ్ అ టీచర్.